హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఉండ్రాళ్ళ తద్దె అందరికీ తెలిసే ఉంటుంది. ఫ్రైడే రోజు వచ్చింది, చక్కగా మహాలక్ష్మి వారము. మీరందరూ కూడా ఉండ్రాళ్ళ తద్దె చేసుకున్నారా? అంటే అందరూ చేసుకోరు, చాలామందికి ఉంటేనే చేసుకుంటారు. మాకైతే మా గుంటూరులో ఉండ్రాళ్ళ తద్ది, అట్ల తద్ది కంపల్సరీగా చేస్తారు. మరి మీరు కూడా చేసుకున్నారా? దీనికి పెద్దగా ఆచారము అంటూ ఏమీ లేదు. చక్కగా ఉదయాన్నే లేచి మంచిగా తలంటి స్నానం చేసి ఉదయం 5 గంటల లోపే మనము అన్నం తినేయాలన్నమాట. ఫస్ట్ అంటే దీని ఉదయం తెల్లవారుజామున 3 గంటలకే లెగవాలి. అంటే దీని అంతటికీ ముందే ప్రిపరేషన్ ఉంటుంది. ముందు రోజే చక్కగా ఆడపిల్లలందరికీ గోరింటాకు పెట్టి మంచిగా తలంటి స్నానం చేసి రెడీగా ఉంటే పొద్దున్నే లేచి మనం నైటే ప్రిపేర్ చేసి గోంగూర పచ్చడి, పొట్లకాయ కూర, ముద్దపప్పు, మెయిన్ ఇవే అన్నం తినడానికి. చక్కగా పొద్దున్నే 3 గంటలకు లేచి మంచిగా స్నానం చేసి మొత్తం ఇల్లంతా పూజ చేసుకొని మీకు చూపిస్తున్నట్టు ఇలా ముందు బయటంతా వాకిలి నీట్గా ఊడ్చి ముగ్గేసి తులసి మాతకి పూజ చేసి ఆ తర్వాత పూజ చేసుకొని 5 గంటలలోపు మన ఇంట్లో, ముఖ్యంగా ఇది ఆడపిల్లలకు పండగ, ఇలా పూజ చేసుకొని చక్కగా అన్నీ రెడీ చేసుకొని మామూలుగా గౌరీదేవికి అదిగోండి పసుపుతో అలా గౌరీదేవిని చేసి గౌరీదేవికి 5 ఉండ్రాళ్ళు, మన మామూలుగా ఉడకబెట్టిన ఉండ్రాళ్ళ కంటే కూడా ఇలా పచ్చి ఉండ్రాళ్ళు పెడితే చాలా మంచిది. ఉండ్రాళ్ళలో బియ్యపిండిలో కొంచెం బెల్లము, పంచదార, పాలు వేసి కలిపి మంచిగా ఉండ్రాళ్ళను చేసి అమ్మవారికి నివేదిస్తే గౌరీదేవికి ఆమె చల్లగా చూస్తుంది అన్నమాట మనల్ని. ఇలా చూసారా, నేను 5 ఉండ్రాళ్ళు చేసి ఈ 5 ఉండ్రాళ్ళను కూడా మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలకి, అంటే పెళ్ళి కాని పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు కదా, పసిపిల్లలు, వాళ్ళకి కనుక మనం వాయనంగా ఇస్తే చాలా మంచిదన్నమాట. ఇలా అందరికీ ఉంటుందో లేదో తెలియదు, మా సైడ్ అయితే అలా ఉంటుంది. ఇలా ఉంటుంది అనే కంటే కూడా మనకి నచ్చితే ఏ పూజ అయినా మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు గౌరీదేవికి మనం అష్టోత్తరం చదువుకొని మనం గౌరీదేవి పూజ చాలా ఇంపార్టెంట్ ఈరోజు. ఇలా గౌరీదేవికి మన మనసులోని కోరిక చెప్పి మనం 5 ఉండ్రాళ్ళను అమ్మవారికి తాంబూలంతో నివేదిస్తే చాలా మంచిది. ఆ నివేదించిన అమ్మవారి తాంబూలం ఇలా పసిపిల్లలకి, ఆడపిల్లలకి ఇస్తే అది ఇంకా మనకి చాలా మంచిదన్నమాట. మరి ఈ ఉండ్రాళ్ళ తద్దికి ముఖ్యంగా మెయిన్గా అట్ల తద్ది కూడా వస్తుంది కదా, దానికి వచ్చే 1 నెల ముందు అనమాట. అట్ల తద్ది ముందు 1 నెల ముందు ఉండ్రాళ్ళ తద్ది వస్తుందన్నమాట. చూసారా, ఇలాగా మనము పూజ చేసుకొని అమ్మవారికి హారతి ఇచ్చి అష్టోత్తరం చదువుకొని హారతి ఇచ్చి తర్వాత, అంటే ఇదంతా ఉదయం 5 గంటలలోపు తెల్లవారుజామున చేసుకోవాలన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత మనం చక్కగా అన్నము, ముద్దపప్పు, నెయ్యి మెయిన్ పిల్లలకి ఆడపిల్లలకి, చిన్నపిల్లలు ఎవరైనా అబ్బాయిలకి కూడా పెట్టచ్చు, పసిపిల్లలు కాబట్టి ఇలా అన్నము, గోంగూర పచ్చడి, పొట్లకాయ కూర మెయిన్ ఈ ఉదయాన్నే 5 గంటలలోపు తినేసి తర్వాత సాయంత్రం వరకు మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత మన చంద్రుని చూసిన తర్వాత 6 గంటల తర్వాత, అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి పూజ చేసుకొని మళ్ళీ అన్నం తినాలన్నమాట. ఇది ఆ రోజు ఉపవాస దీక్ష. ఇలా మనం ఉండ్రాళ్ళ తద్ది చేసుకుంటే మనకి గౌరీదేవి మంచి సౌభాగ్యాన్ని ఇస్తుందని, అలాగే అంతా మంచి జరుగుతుందని ఒక ఆచారం. మా సైడ్ అయితే చేస్తారు. అందుకే నేను అమ్మవారికి పెట్టిన 5 ఉండ్రాళ్ళని మా అమ్మాయికి ఇచ్చానంట. మా అమ్మాయి చిన్నపిల్ల కదా, చూడండి, అమ్మవారికి పెట్టిన ఉండ్రాళ్ళని మా అమ్మాయికి ఇచ్చి తనని చిన్నపిల్ల కదా అందుకని. తర్వాత మా అబ్బాయి ఊరుకుంటాడా, నాకు కూడా బొట్టు పెట్టు, నేను కూడా ఆశీర్వాదం తీసుకుంటా అన్నాడు. సరే అని చెప్పేసి వాడిని కూడా ఆశీర్వదించేసాను అనమాట. ఇలాగా పూజ చేసుకున్న తర్వాత
ఎలా భోజనం చేయాలి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇలా అన్నం వండుకొని, మనం అందరం అన్నం వండుకుంటాం కదా, దాంట్లోకి చూడండి పొట్లకాయ కర్రీ ఇలా ఫ్రై ఇప్పటికప్పుడు చేసుకోవాలన్నమాట. ఇందులో ఎక్కువ యాడ్ చేయకూడదు. దాని తర్వాత గోంగూర పప్పు. మనం మెయిన్ ఇక్కడ ఈ స్పెషల్ ఉండాలి. స్పెషల్ ఏంటంటే గోంగూర పొట్లకాయ మెయిన్. చూడండి గోంగూర పచ్చడి, ఇందాక పొట్లకాయ కూర చూపించాను కదా, అలాగే పప్పు, ముద్దపప్పుతో పాటు గోంగూర కూడా వేసి అందులో పప్పు, తర్వాత పెరుగు, నెయ్యి. మన పప్పులోకి ఏం కావాలి ఇవన్నీ మనకి ఇంకా ఆప్షనల్ అనమాట. మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి మన ఇష్టమే కదా. చూడండి ఇలా అన్నం పెట్టుకొని అన్నీ ఒక్కసారి పెట్టేసుకోవాలన్నమాట. పొట్లకాయ కూర చూడండి, అన్నము, గోంగూర పచ్చడి, నెయ్యి, పప్పు, మామిడికాయ పచ్చడి ఇలా అన్నీ కలుపుకొని ఫస్ట్ గోంగూర పచ్చడితో ఒక ముద్ద తిని ఇలా అన్నీ కలుపుకొని తినేయాలన్నమాట. ఇలా ఉదయం 5 గంటల లోపు, తర్వాత సూర్యాస్తమం అయిన తర్వాత 6 గంటల తర్వాత పూజ చేసుకొని తినాలి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.